ఉండాలి, ఎవ్వరు కూడా బయటికి వెళ్ళొద్దు, లోపలికి రావాలని విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ములుగు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వెళ్ళి విచ్చేసిన ఆదివాసీ ప్రజలకు మరియు విద్యార్థులకు మరియు అదేవిధంగా గిరిజన సంఘ నాయకులకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం శుభాకాంక్షలు. ఇక్కడ ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడికి అందరికీ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కాడి చెల్లి మన ఆదివాసీ సంస్కృతిపై అనేక విధమైన నాట్యాలు, డప్పులు, డోలులు, అనేక ప్రదర్శనలు మనం ఈరోజు ఈ వేదిక మీద చేయడం జరుగుతుంది. అంటే మన ఆదివాసీ ప్రజలకు ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే అన్ని మతాలకు సంబంధించి అంటే భిన్నంగా మన ఆదివాసీ మతం సపరేట్గా, మన ఆదివాసీలలో ప్రత్యేకమైన అలవాట్లు, భాషలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అంటే ఏ మతానికి సంబంధం లేని విధంగా మన యొక్క ఆదివాసీ మతం ఉన్నది. అంటే ఇప్పుడే కాదు, మన మొదటిసారిగా సెన్సస్ జనగణన జరిగినప్పుడు 1951 సంవత్సరంలో మనకంటూ ఆదివాసులకు ట్రైబ్ కంటూ ఒక తొమ్మిదవ కాలం ఉండేది. ఇప్పుడు తర్వాత 1961 సంవత్సరంలో జరిగిన సెన్సస్లో ఆ కాలంను తీసేసి మనల్ని కూడా వేరే మతంలో కలిపి జనగణన చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకంటూ సపరేట్ మతం కావాలని ఇప్పుడు మన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలోనే మన గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు మనకు సపరేట్ మతం కావాలని కోరుకుంటున్నామంటే భవిష్యత్తు కాలంలో మన అభివృద్ధి ఇప్పటి వరకు కూడా మన నాయకులందరూ, చాలామంది నాయకులు మన అభివృద్ధి గురించి, మన హక్కుల గురించి చాలా బాగా మాట్లాడారు. కానీ ఈ హక్కులను, అభివృద్ధిని మనం డెవలప్ చేసుకోవాలంటే మన ఆదివాసులకు సపరేట్ మతం కావాలనుకుంటున్నారా? అందరూ సపరేట్ మతం, ఆదివాసులకు సపరేట్ మతం కావాలనుకుంటున్నారా? ఆదివాసులకు సపరేట్ ఇప్పుడే చూసిన మన సంస్కృతి సాంప్రదాయమైన నృత్యాలు, డోలులు, డప్పులు, డాన్సులు ఏ మతానికైనా సంబంధం ఉన్నాయా? లేవు కదా. కాబట్టి మన ఆదివాసులకు సపరేట్ మతం కావాలని ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మనం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కూడా 2023-22 కరోనా సమయంలో మన ఆదివాసీ మహిళ అయినటువంటి మన రాష్ట్రపతి గారిని మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆ కాలంలోనే నూతన అటవీ సంరక్షణ చట్టం సవరణ అనేది కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సవరణ చట్టంలో 1980 సవరణ చట్టానికి భిన్నంగా ఉన్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ చట్టం గురించి నేను ఎందుకు చెబుతున్నాను అంటే, మనోళ్ళందరూ మన నాయకుడు పెద్ద చట్టం గురించి చాలా చక్కగా వివరించాడు. అందులో ఉన్న మన హక్కులు ఏంటి, ఆ హక్కులు ఏ విధంగా ఉన్నాయి, మన పరిపాలన వ్యవస్థ అనేది అనే గురించి కూడా చాలా చక్కగా వివరించాడు. కానీ ప్రస్తుతం ఉన్న నూతన అటవీ సంరక్షణ చట్టంలో ఏమున్నది, మనకి మన బెజా చట్టంలో గ్రామ సభ అనేది మన చాలా చక్కగా వివరించాడు. ఏదైనా కూడా మన అభివృద్ధి కార్యక్రమం మన ఆదివాసీ ప్రాంతంలో జరగాలన్నా కూడా గ్రామ సభ అనేది చాలా ముఖ్యం. కానీ గ్రామ సభ తీర్మానం ప్రకారంగా జరుగుతుందని అందరికీ చాలా విపులంగా చెప్పాడు. కానీ ఇప్పుడు జరిగిన నూతన అటవీ సంరక్షణ చట్టం సవరణలో భాగంగా ఈ గ్రామ సభ అనేది లేకుండా చేసేసింది మా కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈ గ్రామ సభ లేకపోతే ఏమవుతుంది, మన ఆదివాసీ ప్రాంతంలో ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా గ్రామ సభ తీర్మానం లేకుండానే చేసే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం మన ఆదిలాబాద్ జిల్లాలోని 49 జీవోని తీసుకురావడం జరిగింది. ఈ 49 జీవో తీసుకొచ్చిండ్రు. మరి దానివల్ల ప్రమాదం ఏంటి, మాకు వచ్చిన నష్టం ఏంటి అంటే, ఆ 49 జీవో వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపుగా 339 గ్రామాలను పులుల సంరక్షణ పేరుతో అక్కడ నుండి ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే అక్కడెక్కడ జరుగుతుంది, కానీ మా
మాకేం సంబంధం అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన చట్టం ద్వారా రేపు అక్కడే కాదు మన ములుగు జిల్లాలో కూడా వివిధ ప్రాంతాల్లో లింగాల్లో కావచ్చు, గుంటల్లో కావచ్చు, అనేక ప్రాంతాలలో కూడా బొగ్గు ఇప్పటికే ముదురుతున్నది. రేపు ఆ బొగ్గు తీయడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న గ్రామాల్లో లేపే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్న మన తెలంగాణ ప్రాంతంలో హస్టల్ జంగల్లో కూడా బొగ్గు గనుల కోసం ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు తప్పచెప్పి దాదాపుగా 1,779 హెక్టార్ల భూములు దాదాపుగా 3,000 ఎకరాలలో 4 లక్షల పైగా చెట్లను కొట్టేస్తుంది. అంటే మనం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం 33% అడవులు పెంపకం అంటూనే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పక్క అడవులు వేల లక్షల ఎకరాలని అడవులను మొత్తం కొల్లగొడుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ఆదివాసులు బతుకుతున్న ప్రాంతాల్లో మాత్రం ఆదివాసులకు కనీసం ఉండటానికి కూడా వాళ్ళు గుడిసెలు వేసుకుంటే అక్కడి నుంచి కాల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడనే మన ఏటూరు నాగారం మండలంలోనే కవరింబి కోయగూడెంలో మనోళ్ళు ఒక ఇంట్లో 3-4 ఉండే కుటుంబాలు ఉండే పరిస్థితి కనపడే అక్కడ గుడిసెలు వేసుకుంటే ఈ మధ్య కాలంలోనే ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎడిపోతుంది పరిస్థితి. అంటే కార్పొరేట్ సంస్థలకు మాత్రం 1,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు అప్పచెప్పుకుంటూ ఇక్కడ ఉన్న ఆదివాసులకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని కనీసం వ్యవసాయం చేసుకొని బతికే పరిస్థితి కూడా ఇక్కడ కల్పించలేదు మన కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడున్న 170 చట్టం కావచ్చు, ఎన్టీఆర్ చట్టం కావచ్చు, ఇప్పుడు నూతన అటవీ సంరక్షణ చట్టం సవరణతోటి ఈ చట్టాలకు కూడా ఏ చట్టాలకు కూడా హక్కులు లేకపోతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు నూతన అటవీ సంరక్షణ చట్టం 2020 రద్దు చేయమని పోరాడదామా లేదా? పోరాటం చేద్దామా లేదా? ఈ మధ్య కాలంలో మన విలేజెస్ కావచ్చు, మన ఆదివాసీ సంఘాలు కావచ్చు 4349 జీవోఎంఎస్ మీద అనేక పోరాటాలు ఉద్యమాలు చేయడం కారణంగా తాత్కాలికంగా దాన్ని వెనుకబట్టు చేసిందే కానీ పర్మనెంట్గా దాన్ని రద్దు చేయలేదు. అంటే దీని ఉద్దేశం ఏంటి, దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటిది అంటే ఈ మధ్య కాలంలో నెక్స్ట్ రాబోయే స్థానిక ఎలక్షన్లో ఇక్కడున్న ప్రభుత్వాలకి ప్రజలు ఓట్లేరు కాబట్టి దాన్ని తాత్కాలికంగా వెనకేసిండ్రు. అంతేనా కదా? మరి ఇప్పుడు ఏం చేద్దాం, మనం పార్టీ జీవో పూర్తిగా రద్దు చేయాలని పోరాడదామా లేదా? పోరాటం చేయాలి. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మళ్ళీ వచ్చే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వరకు ఈ నూతన అటవీ సంరక్షణ చట్టం రద్దు కావాలి. అదేవిధంగా పార్టీ జీవో మీద కూడా పూర్తిగా రద్దు కావాలని మనం ఖచ్చితంగా ఈ పోరాటం ఈ వేదిక మీద మనం తీసుకోవాలి, పోరాటం చేయాలి. అంటే మన హక్కులు ఇక్కడి నుంచి కాపాడుకోవాలి. ఇప్పుడు మనలో అన్ని చట్టాల గురించి చెప్పిండు కానీ చట్టాల నిర్వీర్యమైన పరిస్థితి ఇప్పుడు కనబడుతున్నది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ 275 ఆర్టికల్ ప్రకారం క్లాస్ 1 ప్రకారం, అదేవిధంగా 35 ఆర్టికల్ ప్రకారం ప్రతి సంవత్సరం మన ఆదివాసుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కొన్ని డబ్బులు కేటాయిస్తున్నది. కానీ ప్రతి సంవత్సరం అన్ని డబ్బులు కేటాయిస్తుంటే మన ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కనీసం నీటి సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు, మౌలిక సదుపాయాలైనా కూడా రోడ్డు సౌకర్యాలు సక్రమంగా లేదు. ఈ మధ్య కాలంలోనే వర్షాలు బాగా పడ్డ సందర్భంలో తాడవాయి మండలం లింగాల గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీని పురిటి నొప్పులు వస్తే వాగు పడిన కారణంగా అక్కడి నుంచి ఉన్న ఆదివాసీ ప్రజలు అక్కడున్న జనం ఆ వాగు దాటించడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీరు చూసింది పేపర్లో. అవునాక చూసినా కదా? మరి ఇంకా కూడా ఇప్పటికి కూడా 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి అవుతుందా కూడా మన ఆదివాసీ ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ఏంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎవరు వాడుకుంటారు? భార్యలో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి డెంగ్యూ వ్యాధి కారణంగా చనిపోయింది. అమ్మాయే కాదు, దాదాపుగా 3 మంది పిల్లలు కూడా డెంగ్యూ వ్యాధి కారణంతో చనిపోయింది. అంటే ఏంటిది? ఇప్పటి వరకు కూడా అధికారులు ఇక్కడ ఉన్న యంత్రాంగం అని ఏం పని చేస్తారు? ఎవరి కోసం అభివృద్ధి చేస్తారు? ఆదివాసుల అభివృద్ధి ఎక్కడ పోతుంది? ఏమైపోతుంది? వాళ్ళు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడే స్పందించడం తప్ప దాని పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎక్కడ వెళ్తున్నారు? ఈ మధ్య కాలంలో అనేక రిప్రజెంటేషన్లు ఇందిరమ్మ ఇళ్ళ కోసం కావచ్చు ఇప్పటి వరకు దరఖాస్తులు ఇస్తే రిసిప్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే అధికారులు ఏం పని చేస్తారు, ఎక్కడ పని చేస్తారు? ఆ రిసిప్ట్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఉన్న ప్రజానికి ఏమనుకుంటామంటే అప్లికేషన్ పెట్టినా కరెక్టే, అది నీతిగా నిజాయితీగా హానెస్టీగా మనకు ఆ ఇల్లు వస్తాయా? ఏదైనా రాజకీయ ప్రమేయంతో ఎవరు చెప్తే వాళ్ళకి పోతాయా అనే కాన్సెప్ట్ ఉన్నది. ఖచ్చితంగా కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పేదవాళ్ళు అనుకునే వాళ్ళకు ఇక్కడ
రాకపోతే ఇంతకుముందు ఎట్లో 2,500 మందితో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తరఫున ధర్నా చేసినామో ఖచ్చితంగా 5,000 10,000 మందితో ఐటీడీ ముట్టడి ఖచ్చితంగా చేస్తామని ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నాను. అంటే ఏదైనా ఒక పోరాటంలోనే ఇది సాధ్యమవుతుంది. కొత్తగా మనం ప్రతి ఒక్కరికి ఆదివాసులకి పొద్దున లేవగానే అనేక పనులు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో నిన్నగాకుండా ఎస్ఎం హాస్టల్కి పోయినా వర్షం పడడంతో ఆ ఎస్ఎం హాస్టల్లో గ్రౌండ్ మొత్తం వాటర్లో స్టోరేజ్ అయిపోయినాయి. ఆ వాటర్ స్టోరేజ్ అక్కడ ఉన్న మొత్తం దోమలు కానీ అవి కానీ చేరే ఆల్రెడీ అక్కడ 2 ఉన్న డిగ్రీ స్టూడెంట్స్ కూడా జ్వరాలు వచ్చే పరిస్థితి ఉన్నది. అంటే ఏంటి పరిస్థితి, ఎక్కడ పోతుంది? అక్కడ ఉన్న లైట్లు కానీ విద్యుత్ కానీ ఏం లేదు, ఫ్యాన్లు సక్రమంగా లేవు, రూములు కూడా ఏమి లేవు, అక్కడ అడుగుతే సపరేట్గా ఎలక్ట్రీషియన్ కూడా లేడు. పరిస్థితి ఏంటిది? అక్కడ ఉన్న వాచ్మెన్ లేదు, ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు అనే విధంగా పరిస్థితి ఉన్నది. కానీ పక్కనే ఉన్న ఎస్ఎం హాస్టల్ లేదు చూడండి, వాళ్ళు ఇలా కాళ్ళపల్లిలో ఉన్న హాస్టల్లో ఏమున్నది, అక్కడ బాత్రూమ్ లేవు, వాష్రూమ్ సక్రంగా లేవు, అక్కడ ఉన్న విద్యార్థులు అధికారులు ఎవరు ఉండలేరు. అంటే మన ఐటీడీ తరఫున నిధులు వస్తుంటే విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నిటి మీద ఖర్చు పెడతాను అంటే ఇప్పటికి కూడా మరి ఇప్పటి ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉన్నదని ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ ఆలోచించాలి. ఇక్కడ ఉన్న అధికారులు కానీ కలెక్టర్ కానీ అందరూ ఆలోచించి రానున్న కాలంలో అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి మనకు విమర్శ కాదు, ఒక ఆవేదన, మనొక విజ్ఞప్తి. ఖచ్చితంగా కలెక్టర్ గారు, మన పిఓ గారు ఖచ్చితంగా ఆదివాసీ ప్రజానీకంపై దృష్టి పెట్టి వాళ్ళ అభివృద్ధిపై చూడాలి. అదేవిధంగా ప్రతి 3 నెలలకి ఒకసారి ఆదివాసీ అభివృద్ధిపై నివేదిక ఇవ్వాలి. బడ్జెట్ ఎంత వస్తుంది, ఎంత పోతుంది, అదేవిధంగా ఎక్కడ ఖర్చు అవుతుందనే దానిపైన కూడా శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకపోతే ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్యతతో అందరూ సమన్వయం కలిపి ధర్నా చేసి మరి ఐటీడీ కేంద్రానికి బడ్జెట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ వేదికగా తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు.